వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే మనం కేపీహెచ్బి లో రామ్ మందిర్ పెట్టారు కదా, దాని పక్కనే ఉన్న టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేసేయండి. సో ఎంట్రన్స్ టికెట్ అయితే 200 అనమాట, పర్ హెడ్ కి 200. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా, నాకైతే అదే అనిపించింది ఆ టికెట్ ప్రైస్ చూడగానే. సో ఆ టికెట్ కి వర్తా కాదా అని చెప్పాలంటే మీరే చూసేసేయండి వీడియో లాస్ట్ వరకు. ఇంకా లోపలికి వస్తే ఇలా మొత్తం షిప్ లోకి స్టేర్స్ ఉంటాయి కదా మధ్యలో, అలా పెట్టారనమాట యాజ్ ఇట్ ఈస్ మూవీలో ఉన్నట్టు. కానీ అక్కడ ఏమీ ఉండవు, ఓన్లీ ఒక జాక్ క్యారెక్టర్ ఫోటో ఒకటి ఉంటది. మొత్తం కూడా మీకు ఇలా షీట్స్ అన్ని ఉంటాయి అనమాట, బ్యాక్ డ్రాప్, ఇంకా లైట్స్ అలా పెట్టారు. అక్కడ నుంచి ఇంకో ఎంట్రన్స్ లా ఉంటది, ఒక లాంజ్ లాగా ఉంటది అనమాట. ఇక్కడ కూడా మొత్తం మూవీలో రిలేటెడ్ సీన్స్ కి రిలేటెడ్ అంతా ఫొటోస్ పెట్టారనమాట. ఇక్కడైతే రోజీది కట్అవుట్ పెట్టారు. సో వచ్చిన వాళ్ళంతా కూడా డోర్ లాగా ఉన్న దగ్గర, రోజీ ఉన్న దగ్గర, జాక్ ఉన్న దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకొంచెం లోపలికి వస్తే మాత్రం ఈ బోర్డ్ ది పెట్టారనమాట, టైటానిక్ షిప్ ది. ఇక్కడ ఆంటీలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, మనం కూడా చేయలేకపోతున్నాం ఈ ఏజ్ లో అనిపించింది నాకైతే. ఇంకా లోపల రాగానే వాటర్ ఫాల్స్ అన్నారు, అసలు వాటర్ ఫాల్స్ ఓపెనే లేదు. ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వీడియో తీసారో, బట్ అసలు వాటర్ ఫాల్స్ అయితే ఇంకా స్టార్టే అవ్వలేదు. ఇంకా దాని ముందంతా స్పేసే ఉంది. లోపలికి వచ్చాక మొత్తం కూడా ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉంటాయి కదా, అవే ఉన్నాయి అనమాట. ఏది పట్టుకున్నా గానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. ఇంకా మేమైతే ఈ గేమ్స్ ఆడినాము, ఇది కొంచెం వర్త్ అనిపించింది. 60 రూపీస్ అంత తీసుకున్నాడు, సరే కదా అని ఆడినాను. కానీ వర్త్, గేమ్ వరకు ఆడడం మాత్రమే వర్త్, దానికి వచ్చినవైతే వర్తే కాదు. ఆ తర్వాత అయితే ఈ బ్యాగ్ కొనుక్కున్నాను, జస్ట్ 300 రూపీస్ చెప్పాడు, కానీ నేనైతే 280 ఆర్ 250కి తీసుకున్నాను. ఇంకా లోపల రైడ్స్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్, నాకు తెలిసి అయితే ఇది వర్తే కాదు.